ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం ముగిసి డీల్ కుదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 76,500 ఎగువన ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 24,000కు చేరి పాజిటివ్ గా కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మరింత తగ్గాయి. ఇక బులియన్ మార్కెట్ గోల్డ్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుండగా వెండి మాత్రం 1,500 వరకు తగ్గింది. ఇదే అంశానికి సంబంధించి మనకు అవగాహన కల్పించడానికి మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. సత్యనారాయణ గారు, ఈ రోజు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి స్టాక్స్ చూస్తుంటే. సో ముగిసే సమయానికి కూడా ఇదే రకంగా ఉంటుందా? చూద్దాం. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో ఫ్లాట్ గానే ఉంది, $82.93 ఉంది. ఇక గోల్డ్ సిల్వర్ కూడా ఫ్లాట్ గానే ఉంది. ఇక మనం చూడవలసిన అంశాలు ఏంటిదంటే, అమెరికా ఇరాన్ ఒప్పందం కుదిరింది, కానీ 19వ తారీఖు సంతకాలు చేయాలి ఈ రెండు దేశాలు. ఇవాళ 16వ తారీఖు, 19వ తారీఖు స్విట్జర్లాండ్ లో 2 సంతకాలు చేస్తారు. అప్పటి నుంచి ఈ హర్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తారు. టోల్ లేకుండానే నౌకలు అనుమతి చేస్తారు. ఇక అన్ని సైనిక చర్యలు నిలిపివేస్తారు. ఇంధన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో మన అందరికి బాగా తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది, రూపాయి బలోపేతం అవుతుంది. ఇక మన మార్కెట్లు కొంచెం పాజిటివే. ఇక మన మార్కెట్లకు వచ్చేటప్పటికి పాజిటివ్ న్యూస్ ఏంటిదంటే, ఎఫ్ఐఐలు ఇప్పటి వరకు కంటిన్యూ అమ్ముతూ వచ్చారు. నిన్న మాత్రం ఓన్లీ చిన్న క్వాంటిటీ, 200 కోట్లు బయలు చేయటం జరిగింది. అంటే న్యూట్రల్. ఎందుకు అంటే వాళ్ళు అమ్ముతూ వచ్చి అమ్మకుండా ఆగినా గానీ పాజిటివే, కొనుగోలు మొదలుపెట్టి చిన్న క్వాంటిటీతో స్టార్ట్ చేసిరన్నా పాజిటివే. మన మార్కెట్లు ఇవాళ అందుకనే పాజిటివ్ లో మూవ్ అవుతున్నాయి. కాకపోతే వాళ్ళు మళ్ళీ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ డే ఉంటుంది, అదొకటి గమనించాలి. ఇకపోతే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ మళ్ళీ అంటే ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో జరుగుతూ ఉన్నాయి. 19వ తారీఖు సంతకం పెడతారు. ఇప్పుడు ఇక అంటే అమెరికా తోటి అయింది ఒప్పందం అని చెప్పి అందరికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ట్రంప్. ఒప్పందం కుదిరింది అంటే అర్థం శత్రువుని నమ్ముతున్నామని కాదు, అమెరికా తన కట్టుబాట్లు ఎంతవరకు అమలు చేస్తుందో చూద్దాము అని చెప్పేసి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఉప మంత్రి కాజిం గరీబ్ ఆబాద్ అనమాట, అబ్బాది, ఆయన అనటం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మనకి మెయిన్ ఏంటిది అంటే, ఇవన్నీ కంటే కూడా ప్రపంచ దేశాలందరికీ ఉపశమనం ఏంటిది అంటే బ్రెంట్ ఆయిల్ తగ్గటం. ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ తగ్గిపోయిందో అంటే మనకి సోమవారం తెల్లవారుజామున వచ్చింది, మన మార్కెట్లో నిన్న పెరగటం, ఇవాళ పెరగటం, ఇక మన మార్కెట్లు పాజిటివ్ లోకి రావటం, ఇవన్నీ కూడా ఓకే అన్నమాట. అయితే ఇప్పుడు ఏదైతే ఈ 19వ తారీఖు స్విట్జర్లాండ్ లో ఒప్పందం మీద సంతకాలు చేస్తాయో మళ్ళీ 60 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. అంటే ఈ 60 రోజులు ఇక సైనిక చర్యలు, యుద్ధాలు ఏముండవు. సింపుల్ గా హర్ముజ్ జలసంధి ఓపెన్ అవుతుంది, టోల్ లేకుండా రవాణా నౌకలు అనుమతిస్తారు. ఈ 60 రోజులు ఈ అనువంశము, ఏకపక్ష, ద్వైపాక్షిక ఈ ఆంక్షలు ఏదైతే ఉన్నాయో ఆ 2 దేశాలు చర్చలకి ఇక అప్పుడు ఎక్కడో ఒక దగ్గర సెటిల్మెంట్ అయితే అనమాట. అంటే టైం ఉంటుంది కాబట్టి ఒక రోజు అటు ఇటుకున్నా కానీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక మనం చూడవలసింది ఏమిటి అంటే, ఏదైతే ఈ 19వ తారీఖు దాకా చూడాలి. 19 కూడా పెద్దగానే పాజిటివ్ ఉండొచ్చు. మనం గమనించవలసింది బ్రెంట్ ఆయిల్ పెరుగుతుందా లేదా. బ్రెంట్ ఆయిల్ స్లోగా డౌన్ అవుతుంది అనుకోండి, సింపుల్ గా మన మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్ళిపోతాయి అనేది అర్థం. ఇక మనం చర్చలు జరుగుతూ ఉన్నాయి, సంతకాలు పెట్టిరా లేదా అనేది కంటే కూడా మేము చూడవలసింది ఏంటిది అంటే ఇదే న్యూస్ అన్నమాట. ఇక మనకి ఏదైతే ఉందో మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ అంటే ఏదైతే లెబనాన్ పై దాడులు చేస్తారు అనమాట, దాన్ని ఆపాలని చెప్పేసి ఇరాన్ డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంకా లెబనాన్ పైన ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేస్తారు. మళ్ళీ ఈ ఒప్పందం కనుక అమలు చేస్తే ఇదంతా ఏదైతే ఉందో అమెరికాకే బాధ్యత అని చెప్పేసి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్వి స్పష్టం చేయడం జరిగింది. అంటే లెబనాన్ పైన ఈ పూర్తి స్థాయిలో దాడులు ఆపాలి అనేది. ఇకపోతే వాళ్ళు డ్రాఫ్ట్ అంటే ఒక ఎంఓయు కుదుర్చుకున్నది ఏదైతే ఉందో 14 అంశాల గురించి వాళ్ళు చర్చించడం జరుగుతుంది. ఆ 14 అంశాలు ఏవైతే ఉన్నాయో మనం నిన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటిది అంటే సింపుల్ గా
ఇరాన్ ఏదైతే ఒప్పందం ఉందో ఒప్పందంపై అంటే అణుశుద్ధి అప్పగింత అనమాట. అది ట్రంప్ వెనక్కి తగ్గటం కొంచెం అనమాట. అయితే దీంట్లో మరి చర్చల్లో పట్టుబడతారా లేదా అదేది 60 రోజుల చర్చల వరకు జరిగేది మళ్ళీ చూడాలన్నట్టు. అయితే దీంతో ఏంటిది ప్రపంచ దేశాలన్నీ కూడా పాజిటివ్ లో రావటం, అంటే బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరిగిందో వరల్డ్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు అన్ని మార్కెట్లు పాజిటివ్ లోకి రావడం జరిగింది. దాంతో ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే ఈ నౌకల రవాణా సాఫీగా సాగుతుందని మన మోదీ గారు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేయటం, ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని భవిష్యత్తులో జరగబోయే ఏదైతే చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటాయని కూడా చెప్పడం జరిగింది. ఇదిగా మళ్ళీ ఈ ఒప్పందం ఏదైతే ఉందో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా చైనా తరపున విదేశాంగ అధికార ప్రతినిధి, చట్టసభ సభ్యులు, పాకిస్తాన్ నేతలు వీళ్ళంతా కూడా స్వాగతించారు. ఇది బాగుందని. ఈ శాంతి ఒప్పందాన్ని యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ కూడా అన్ని కూడా అయినాయి. ఇక మనం చూడవలసింది ఏం లేదు, సింపుల్ గా రోజు గమనించవలసింది ఈ బ్రెంట్ ఆయిల్ ఎంతవరకు మూవ్మెంట్ ఉంది అనేది చూడాలి. దాన్ని బట్టి అది కనుక తగ్గుతూ వస్తే మార్కెట్లు గుడ్ న్యూస్. మళ్ళీ అది ఎక్కడో ఒక దగ్గర పెరిగి చర్చలు ఇంకేదైనా జరిగింది అనుకోండి, అప్పుడు మనం గమనించాలి. ఇవాళైతే మార్కెట్లు పాజిటివ్ ఉంది. గోల్డ్ సిల్వర్ మామూలు న్యూట్రల్ లోనే ఉంది, బ్రెంట్ ఆయిల్ కూడా న్యూట్రల్ లోనే ఉంది. మీరు అన్నట్టు గోల్డ్ ఒక 100, సిల్వర్ అయితే ఒక 2000 మాత్రం మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. మన మార్కెట్లు వచ్చి పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక సెక్టార్ల విషయంలోకి వచ్చేటప్పటికి బాంబే సెన్సెక్స్ ఏదైతే ఉంటుందో అంటే 30 కంపెనీలు ఉంటాయి. దాంట్లో 16 కంపెనీలు ప్లస్ లో ఉన్నాయి. మిగిలిన 14 కంపెనీలు కొంచెం మైనస్ లో ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పాజిటివ్ లోనే, అంటే 1-2 చూస్తున్నా చెప్తాను. ఏవైతే ఓవరాల్ గా నిఫ్టీ పాజిటివే, బిఎస్సి సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఒక్కటి కొంచెం మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఇక ఓవరాల్ గా ఐటీ సెక్టార్ ఇవాళ బాగుంది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం అంటే 2 ఎన్ఎస్సి బిఎస్సి మైనస్ లే ఉన్నాయి. మిగిలిన సెక్టార్లన్నీ కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి మార్కెట్లు పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ పెద్దగా ఉండకపోవచ్చు, అంటే మైనస్. ఎందుకంటే ఇప్పుడు శుక్రవారం దాకా ఒక వర్షం, ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ ఉన్నా కానీ మామూలుగానే పాజిటివ్. ఎందుకంటే ఎఫ్ఐఎల్ నిన్న బయింగ్ లోకి వచ్చారు కాబట్టి ఇవాళ కూడా కొంచెం బయింగ్ లో కనుక ఉన్నారు అనుకోండి, మార్కెట్ పడే అవకాశాలు చాలా తక్కువ చూపిస్తున్నాయి. ఓకే, అంటే సత్యనారాయణ గారు, ఇంకొకటి ఈ స్టాక్స్ ఇప్పుడు ఈ ర్యాలీ తర్వాత ఏమైనా కరెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకుంది, ఆల్రెడీ పడి ఉంది. ఇంకెక్కడ కరెక్షన్, ఇంకా పోయేదే. కాకపోతే నేను మీకు 2-3 కంపెనీల పేర్లు చెప్తా, రికమెండేషన్స్. ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఉంది, అది కొనుక్కుంటే కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కి. ఎందుకు అంటున్నానంటే ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఎన్ఎస్సి పబ్లిక్ ఇష్యూకి వస్తుంది. ఈ ఎన్ఎస్సి ఏదైతే పబ్లిక్ ఇష్యూ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పబ్లిక్ ఇష్యూకి వస్తుంది, దాంట్లో 10.72% వాటా ఎల్ఐసికి ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎన్ఎస్సి ఐపీఓకి వస్తుందో ఆటోమేటిక్ గా ఎల్ఐసి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. అదొకటి. ఇక రెండోది, మన మోదీ గారు ఫ్రాన్స్ పర్యటన చేయడం జరిగింది. ఈ ఫ్రాన్స్ పర్యటనలో కొన్ని ఒప్పందాలు జరిగినాయి. ఈ ఒప్పందాల్లో జరిగిన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే డిఫెన్స్, ఏరోస్పేస్. ఈ డిఫెన్స్, ఏరోస్పేస్ లో బెనిఫిట్ పొందేది ఒకటి హెచ్ఏఎల్ ఒకటి ఉంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్. అది బాగా బెనిఫిట్ పొందుద్ది. తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు హెచ్ఏఎల్. అది ఫ్రాన్స్ తో ఒప్పందం జరిగింది కాబట్టి అంతకుముందు నుంచి అది పాజిటివ్ అనుకోండి డిఫెన్స్ స్టాక్ లో. ఇప్పుడు ఇంకొక న్యూస్, దానికి మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఉంది, అది కూడా పాజిటివ్. ఇక మన ఫార్మా కంపెనీలో సనాఫీ ఉంది, సనాఫీ SANOFI. ఈ సనాఫీ ఏదైతే ఉందో ఫార్మాస్టికల్ కంపెనీ, ఇది వ్యాక్సిన్ అన్నమాట. హైదరాబాద్ లో ఉన్నటువంటి మన శాంతాబయట అప్పుడు ఇప్పుడు మళ్ళీ మన ఫ్రాన్స్ ఇండియా టైఅప్ తోటి దానికి ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది. అది ఇది సనాఫీ బాగా లోలో ఉంది, అది కొనుక్కోవచ్చు సనాఫీ. ఇప్పుడు ఎల్ఐసి ఎన్ఎస్సిలో వాటా ఉంది కాబట్టి ఎన్ఎస్సి ఐపీఓకి వచ్చినప్పుడు ఎన్ఎస్సి బాగా పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మన ఎల్ఐసి పెరుగుతుంది. ఇక రెండోది, ఈ ఇండియా ఫ్రాన్స్ ఒప్పందంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ డిఫెన్స్, మజగాన్ డాక్ డిఫెన్స్, ఈ సనాఫీ అనేది ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది అనమాట. ఏదైతే డిటిఏ అంటారు, అంటే డబుల్ టాక్సేషన్
అన్నమాట. అంటే అగ్రిమెంట్ అది. ఇది మనకి బెనిఫిట్ అవుతుంది. ఇది సనాఫీ అనే కంపెనీకి. ఇవి మనం ఈసారి ఏదైనా వీడియోలు చేసేటప్పుడు ఇటువంటి ఏమైనా ఒకటి ఆరు ఉంటే న్యూస్ ని మనము అప్డేట్ చేయొచ్చు. ఇది ఈ రోజుకి మనం చెప్పేది. ఈ కంపెనీలు కొనుక్కోవచ్చు. ఒకవేళ తగ్గినా గానీ ప్యానిక్ అక్కర్లేదు. తగ్గిపోయింది అని అనుకోక్కర్లేదు. ఓకే, ఓవరాల్ గా ఇండియా ఫ్రాన్స్ ఒప్పందం అయిన తర్వాత ఏదైతే ఉందో టైం తీసుకుంటుంది. అయినా కానీ ఏం కాదు, ఓవరాల్ గా తగ్గే అవకాశాలు తక్కువ, పెరిగే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.